శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 11వ అధ్యాయం సద్యోజాత మహత్యం. పిమ్మట ఋషిగణములో సూతుని బ్రహ్మ మహేశ్వరుని యొక్క సద్యోజాత వామదేవ తత్పురుష అఘోర ఈశాన్య రూపాలు చూచెను కదా, ఇది ఎట్లు జరిగినది? మీరు మాకు ఉన్నది ఉన్నట్లుగా దీన్ని తెలియజేయడు అని ప్రశ్నించగా సూతుడు ఇట్లు చెప్పెను. సృష్టి అందలి 19వ కల్పం శ్వేతలోహిత కల్పం అను పేరుతో పిలువబడుతున్నది. ఈ కల్పమందు బ్రహ్మకు పరమధ్యానం చేయుచున్న శిఖధారి అయిన ఒక కుమారుడు ఉత్పన్నుడయ్యను. అతనికి శ్వేతలోహితుడు అని పేరు పెట్టబడెను. ఆ పురుషుని చూసి ధ్యానమగ్నుడైన బ్రహ్మ తన హృదయమందు మహాత్ముడగు ఈశ్వరుని ధ్యానించెను. అంతట బ్రహ్మ ఆ బాలుని ఇష్టముగా భావించి అతనికి ప్రణామం అర్పించెను. మరలా నమ్రతతో బ్రహ్మ సద్యోజాతుని చూసెను. అంతట సద్యోజాతుని శరీరమందు శ్వేతవర్ణం గల 4 పుత్రులు ఉత్పన్నమయ్యారు. వారి పేర్లు సునందుడు, నందనుడు, విశ్వనందనుడు, ఉపనందనుడుగా నిర్ణయించబడినవి. ఆ 4 మహాత్ములు బ్రహ్మ 4 దిక్కులకు వ్యాపింపచేసెను. అతని ఎదుట శ్వేతవర్ణం గల శ్వేతుడు అను పేరు గల మహాముని ఉత్పన్నమయ్యను. అతని నుంచి మహాతేజస్వియగు అరుడు జన్మించెను. అక్కడి గల సర్వ ఋషులు సద్యోజాతుని పరమభక్తిచే సేవించటం మొదలెడిరి. అంతటా వారు బ్రహ్మ యొక్క స్తుతి స్తోత్రాలు చేయట ప్రారంభించిరి. అందుచేత ఋషులారా, ఎవరు విశ్వేశ్వరుడకు విష్ణువును ప్రాణాయామ పరాయణులై ప్రార్థింతురో, మనసందు బ్రహ్మ ఎడల భక్తి తత్పరులై ఉందురో, వారందరూ సర్వపాపాల నుంచి విముక్తులగుదురు. వారు బ్రహ్మ తేజమును పొంది విష్ణులోకానికి పోయి దానిపై గల రుద్రలోకానికి చేరుకుంటారు. సద్యోజాత మహత్యం అను 11వ అధ్యాయం సమాప్తం. 12వ అధ్యాయం వామదేవ మహత్యం. సూతుడు ఇట్లు చెప్పెను. అనంతరం 13వ కల్పానికి రక్తము అని నామం ఇవ్వబడెను. ఈ కాలాన మహాతేజస్వియగు బ్రహ్మ రక్తవర్ణం ధరించి ఉండెను. పరమేష్ఠియగు బ్రహ్మ పుత్రుని కొరకు ధ్యానం చేయగా తేజస్వియగు రక్తవర్ణ ఆభరణాల చేత అలంకరించబడిన ఒక బాలకుడు ఉత్పన్నుడయ్యను. అతడు రక్తమాల్యంలో రక్తవస్త్రాలు ధరించి ఉండెను. ఆయన కన్నులు రక్తవర్ణంచే మెరయిచుండెను. అతడు మహాప్రతాపవంతుడు. ఆ రక్తవస్త్రధారియగు మహాత్ముడగు కుమారుని చూసి బ్రహ్మ పరమధ్యానమున మునిగిపోయెను. ఆ బాలుని ఈశ్వరునిగా భావించి స్వయంగా నమస్కరించి అతడిని స్తుతి అనర్చెను. ఈ విధంగా బ్రహ్మచేత స్తుతించబడగా పరమేశ్వరుడు మహాదేవుడు మిక్కిలి ప్రసన్నుడై చతుర్ముఖ బ్రహ్మతో, బ్రహ్మ, పుత్రునిపై కోరిక చేత నీవు నన్ను పరమభక్తిపూర్వకంగా ధ్యానం చేసి నమో బ్రహ్మనే వామదేవాయ అను మంత్రం చేత స్తుతించితివి. నా మహత్యంచే నీవు ధ్యానశక్తిని పొంది నన్ను ఈశ్వరునిగా భావించగలవు. అందువల్ల నీవు ప్రతి కల్పమందు జనుల స్రష్టవు కాగలవు అని వరమిచ్చెను. పిమ్మట ఆ బ్రహ్మకు 4 పుత్రులు ఉద్భవించారు. వారు విశుద్ధులు, మహాత్ములు, బ్రహ్మతేజములతో కూడి ఉండిరి. వారి పేర్లు విరజుడు, విబాహుడు, విశోకుడు, విశ్వభావనుడు అనునవి. వారు బ్రహ్మపదాన్ని అనుసరిస్తూ బ్రహ్మతో సమానమైన శూరత్వం, సాహసం కలవారైరి. వారందరూ ఎరుపు రంగు వస్త్రాలు ధరించిరి. లలాటంపై రక్తచందనం పోసుకుని ఉండిరి. అంతేకాక శరీరమంతా ఎర్రని భస్మం చేత పూయబడి ఉండిరి. శరీరంపై ఎర్రని కుంకుమ అద్దుకొని ఉండిరి. 1000 సంవత్సరాల పిమ్మట వారు మరలా బ్రహ్మత్వాన్ని ప్రాప్తించుకున్నారు. ధర్మోపదేశం చేయిస్తూ లోకంనందలి ప్రజలను ఆశీర్వదిస్తూ తమ శిష్యుల క్షేమం కోరుతూ వారందరూ బ్రహ్మకు ఇష్టమైన వారేరి. మరల వారు మహాదేవుడు, అవ్యయుడు, రుద్రుడు అగు శివుని యందు ఐక్యమైరి. అంతేకాక యోగాభ్యాసం అనురించు అన్య బ్రాహ్మణులు నమో బ్రహ్మనే వామదేవాయ అను పవిత్ర మంత్రం జపించు వారందరూ వారి భక్తులై వారి యందు మగ్నమై సర్వపాపముల నుంచి ముక్తులై శుద్ధులు బ్రహ్మచారులకు వారు రుద్రలోకానికి చేరుకొందరు. అక్కడి నుంచి ఎన్నడూ తిరిగి వచ్చుట జరగదు. వామదేవ మహత్యమను 12వ అధ్యాయం సమాప్తం. 13వ అధ్యాయం తత్పురుష మహత్యం. సూతుడెట్లు చెప్పెను. 13వ కల్పం పీతకల్పం అనే పేరుచే ప్రఖ్యాతమైంది. ఆ కల్పమందు బ్రహ్మ పీతావాసుడు అనగా పీతవస్త్రధారిగా ఉండెను. పరమేష్ఠియగు బ్రహ్మ ద్వారా పుత్రునికై చేయబడ్డ ధ్యానం కావున ఆ కల్పాన్ని పీతకల్పం అంటారు. అందుకే ఆ కల్పమందు పీతవస్త్రధారి ఉత్పన్నుడయ్యను. ఆయన పచ్చని గంధాన్ని శరీరమంతా పూసుకొని ఉండెను. పచ్చని మాలలు, పచ్చని వస్త్రాలు ధరించి ఉండెను. సువర్ణంచే చేయబడ్డ యజ్ఞోపవీతం, పచ్చని పగడాలు ధరించి ఉండి దీర్ఘబాహుడై ఉండెను. అతన్ని చూసి బ్రహ్మ ధ్యానమగ్నుడై ఈశ్వరుని లోకాలను సృష్టించువాడగు విష్ణు భగవానుని శరణు కోరి మనస్సుననే వారిని ప్రార్థించుకొనెను.
అంతటా బ్రహ్మ ధ్యానమగ్నుడయ్యను. ఆయన శివభగవానుని వాహనమగు నందిని చూసి ఆయన ముఖం నుంచి వెడలుచున్న విశ్వరూపం దర్శించెను. ఆయన 4 చేతులు, 4 కాళ్ళు, 4 ముఖములు, 4 నేత్రములు, 4 కొమ్ములు, 4 దంతాలు, 4 స్తనాలు కలిగి ఉండెను. ఆమె స్వయంగా దేవి. ఆ మహాదేవిని గోరూపాన నిర్మించి సమస్త దేవతల చేత పూజించబడు మహాదేవుడు మరలా ఇట్లు చెప్పెను: ఓ మహాదేవి, మతి, బుద్ధి, స్మృతులకు ప్రతీక నీకు స్వాగతము, రమ్ము అని ఆహ్వానించగా ఆ గోవు చేతులు జోడించి శివుని ఎదుట నిలబడిపోయెను. అంతటి దేవేశుడగు శంకరుడు ఆ గోవుతో, నీ యోగశక్తి చే ప్రపంచంను నీ వశంనందు ఉంచుకొనము. నీవు బ్రాహ్మణ హితం కొరకు, వారికి ముక్తి కలిగించుట కొరకు ఉమాదేవివి కాగలవు అని చెప్పెను. దేవేశుడగు జగద్గురువైన శివుని పుత్రుని కొరకు కోరిక ధ్యానం చేయుచున్న బ్రహ్మకు ఆ గోవును ఇచ్చివేశను. పిమ్మట బ్రహ్మ ధ్యానయోగం చేత ఆ గోవును పరమేశ్వరునిగా తలుచుకొని శివుని నుంచి గోవును స్వీకరించెను. బ్రహ్మ రుద్రగాయత్రిని ధ్యానపూర్వకంగా మనమును తలిచి తనను తాను నియంత్రించుకొనెను. మహాదేవునిచే ఉపదేశించబడిన రుద్రగాయత్రి మంత్రం జపిస్తూ దాన్ని వైదిక జ్ఞానముగా అనుభవపూర్వకంగా గ్రహించి సర్వలోక నమస్కృతుడగు బ్రహ్మ ధ్యానయుక్తమగు మనస్సుతో శివుని ప్రాప్తించుకొనెను. తదనంతరం శివుడు బ్రహ్మకు పూర్వజ్ఞానంతో నిండిన దివ్య యోగాన్ని, ఐశ్వర్యం, జ్ఞాన సంపత్తి, వైరాగ్యాలు ప్రసాదించెను. పిమ్మట ఆయన పార్శ్వమున దివ్యపుత్రుడు ఉత్పన్నుడయ్యను. అతడు పచ్చని మాలలు, పచ్చని వస్త్రాలు, పచ్చని కంఠహారాలు ధరించి ఉండెను. ఆయన ముఖము, శిరస్సుపై గల రోమములు పచ్చగా కలవు. స్వచ్ఛమైన తేజస్సు కలవాడు, జ్యోతాత్ముడు, తపస్సు చేత ప్రసన్నుడగువాడు, ద్విజలోక హితైషి మహాకల్పములందు నిరంతరం తపమాచరించి మునులకు మహాయోగం నేర్పువాడు వాగు. అతడు 1000 సంవత్సరాల వరకు ఉపదేశిస్తూ మహేశ్వరుని శరీరమందు లీనమయ్యను. ఈ విధంగా ఇతరులు కూడా మహేశ్వరుని శరణం ప్రాప్తింప చేసుకున్న వారు నియతాత్ములు, ధ్యానయుక్తులు, జితేంద్రియులు, విమలులు, బ్రహ్మతేజయుక్తులు ఒకవారు కూడా పాపముక్తులై రుద్రుని యందు ప్రవేశించి పునర్జన్మ రహితులై ముక్తి నొందుదురు. తత్పురుష మహత్యమను ఈ 13వ అధ్యాయం సమాప్తం. 14వ అధ్యాయం అఘోర ఉత్పత్తి. పిమ్మట మహామునులతో సూతుడిట్లు చెప్పెను: పీతకల్పం గడిచిపోయిన తర్వాత అసితకల్పం అనే పేరుతో నూతన కల్పం ఆరంభమైంది. ఆ కల్పాన స్వయంగా బ్రహ్మ కృష్ణవర్ణం దాల్చెను. సర్వవిశ్వాన్ని ఏకాండంగా మహాసాగరమై ఉన్న ఆ సమయాన 1000 దివ్య వత్సరాలు గడిచిపోయినవి. అంతటా బ్రహ్మ సృష్టి రచన చేయాలని కోరుకొనెను. ఆ ఇచ్ఛతో దుఃఖితుడై ఆయన చింతాక్రాంతుడయ్యను. పుత్రుని కోరిక చేత చింతాక్రాంతుడైన పరమేష్టి బ్రహ్మ కృష్ణవర్ణం గలవాడయ్యను. అంతట మహాతపస్వేగు పద్మజుడు తన ఎదుటనే ఉద్భవించిన ఒక బాలకుని చూసెను. అతడు నల్లని రంగుతో ఉండను. మహాసూర్యుడు తన శరీర తేజంతో దీప్యమానమై వెలుగుచుండెను. అతను నల్లని దుస్తులు ధరించి ఉండెను. తలపై నల్లని తలపాగా, మెడలో వేలాడుచున్న నల్లని మాలతో ప్రకాశించుచుండెను. అతడు తన శరీరంపై గల వస్త్రాలతో కృష్ణపింగళ రంగుతో శోభించుచుండెను. మహాపరాక్రమవంతుడైనను భీతిగొల్పించు ఆ అఘోర మహాత్ముని చూసి బ్రహ్మ ఆయనకు శిరస్సు వంచి నమస్కరించెను. అంతట బ్రహ్మ ప్రాణాయామం చేయటయందు లగ్న మనస్కుడయ్యను. అంతేకాక తన హృదయం, మనస్సులను మహేశ్వరుని ధ్యానమందు కేంద్రీకృతమనరించెను. అంతట బ్రహ్మ తన ఎదుట ఉన్న ఆ మహాపురుషుని అఘోరునిగా తెలుసుకొనెను. ధ్యానం చేయుచున్న బ్రహ్మకు ఘోర పరాక్రమవంతుడైన అఘోరుని పూర్ణతేజంతో కూడిన దర్శనం లభ్యమయ్యను. పిమ్మట ఆయన పార్శ్వమున 4 పుత్రులు ఉత్పన్నులైరి. వారు నల్లని రంగు, నల్లని మాలలు, నల్లని శిఖతో నల్లని నుదురు కలిగి ఉండి నల్లని వస్త్రాలు ధరించి ఉండని. వారు 1000 సంవత్సరాల పాటు యోగంచే పరమేశ్వరుడుకు శివుని ఉపాసించి పిమ్మట శిష్యులకు మహాయోగం బోధించిరి. యోగం చేత యోగ సంపన్నులై మనసుచే శివుని చింతనయందు నిమగ్నులైరి. అందుచేత వారు శివుని నిర్మల నిర్గుణ క్షేత్రమగు లోకానికి పోగలిగిరి. వారి వల్లనే ఇతరులకు జ్ఞానులు కూడా యోగం ద్వారా మహాదేవుని అవ్యయమైన రుద్రచింతనం చేసినడలా రుద్రుని లోకానికి పోవు ఫలం పొందగలుగుదురు. అఘోర ఉత్పత్తి అను 14వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.